పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల గురించి చెప్తా గానీ దానికంటే ముందు మనిషి యొక్క ఆవిర్భావం తర్వాత భూమి మీదకి ఒక మనిషి ఆవిర్భావం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని తర్వాత మొత్తం భూమి పుట్టడాన్ని మనం ఒక గంటతో పోల్చుకుంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు కదా, సో దాన్ని ఒక గంటతో పోల్చుకుంటే మనిషి పుట్టి ఒక నిమిషం అయిందంట. భూ ఆ, భూమి పుట్టి గంట అయితే మనిషి పుట్టి ఒక నిమిషం అయింది. అంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమో భూమి పుడితే మనిషి పుట్టి కొన్ని ఒక లక్ష సంవత్సరాలు అవుతుందేమో అనుకుందాం, ఎగ్జాంపుల్ అట్లా అన్నమాట. అంటే భూమి ఆవిర్భవించి ఈ బిగ్ బ్యాంగ్ తర్వాత భూమి ఆవిర్భవించి గంట సమయం పడితే ఆ తర్వాత మనిషి వచ్చి ఒక నిమిషమే అయిందంట. ఈ ఒక్క నిమిషంలో భూమి మీద ఉన్నటువంటి 50% జంతువుల్ని, 50% చెట్లుని, అంటే వృక్ష సంపద మొత్తం ఫారెస్ట్ ని, 50% ఫారెస్ట్ 1 minute లో 50% ఆఫ్ ద ఫారెస్ట్ లేపేసాడంట మనిషి. నాగరికత కూడా ఇప్పుడు 1 minute లో నాగరికత కూడా వచ్చి ఎన్నాళ్ళు అయి ఉంటుంది, మహా అయితే 10 సెకండ్లు అయి ఉంటుంది కదా. ఇలా చూసుకుంటే భూమి పుట్టి 1 అవర్ అయితే మనిషి మనిషి ఆవిర్భావం జరిగి 1 minute అయితే నాగరికత వచ్చి ఈ చెట్లన్నీ లేపేయడానికి అంత పెద్ద టెక్నాలజీ వచ్చి 10 సెకండ్లు అయి ఉంటుంది. అంటే మనిషి అంత దుర్మార్గుడు. నిజానికి నేను కోవిడ్ అప్పుడు కూడా రాసా ఇది. మనిషే భూమికి వైరస్. ఆడికి మళ్ళీ కొత్తగా వైరస్ పట్టాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టుకే ఈ భూమాతకి పెద్ద వైరస్ అని నేను ఫీల్ అవుతుంటా. అట్లాగా అలా చెట్లు అవి నరికి నరికి ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా. సో అట్లాగా ప్రపంచవ్యాప్తంగా జరిగి జరిగి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లా జరుగుతున్నప్పుడు అటు చిత్తూరు గాని, శ్రీకాకుళం గాని ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాస్ లో చెట్లన్నీ విచ్చలవిడిగా నరికేయడం, ప్రభుత్వాలు పక్కన పెట్టండి, ఏ ప్రభుత్వం ఏంటనేది, మాఫియా నడిపించడం, చెట్లు ఇష్టం వచ్చినట్టు నరికేయడం, పేపర్ కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం నరికేయడం వల్ల ఆ లోపల ఉండేటువంటి జంతువులన్నీ మనం చాలా చిన్నప్పుడు చాలా రేర్ గా వినేవాళ్ళం. పులులు, సింహాలు అనేవి, పులులు ఎస్పెషల్ మన వైపు సింహాలు పెద్ద ఉండవు, పులులు, ఏనుగులు అనేవి ప్రజా జీవనంలోకి రావడాన్ని, జింకలు ఇవన్నీ రావడం చాలా రేర్ గా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో గత 10-15 సంవత్సరాలుగా చూస్తే మీకు మాట్లాడితే చిరుతపులు కనబడుతుంది, మాట్లాడితే ఏనుగు కనబడుతుంది, నార్త్ సైడ్ మాట్లాడితే సింహం కనబడుతుంటది అప్పుడప్పుడు, ఎలుగుబంట్లు, జింకలు ఇవన్నీ ఇంక చెప్పక్కర్లేదు. స్పెషల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ ని మనిషే తీసుకొచ్చాడు వాటికి. సరే, అయితే ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం, ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, అట్లాగే లఖేరి అటవీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏనుగులు, ఆ చిత్తూరు వైపు ఈ ఏనుగులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే పంట పొలాల మీద పడిపోతుంది. నేను చెప్పే కదా, మొత్తం ఈ వృక్ష సంపద అంతా కొట్టేస్తుంటే అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాటరా లేదు, గ్లోబల్ వార్మింగ్ వల్ల వాటర్ ఎండిపోయినటువంటి పరిస్థితి. సో పెద్ద ఆ బరువైనటువంటి భారీ శరీరం కదా, తన శరీరాన్ని తను వాటర్‌కో లేకపోతే ఇంకో దానికో ఫుడ్ కోసము ఖచ్చితంగా అడవిలోంచి దారి తప్పో లేకపోతే ఇంకో రీజన్స్‌కో ఆ లఖేరి అడవుల్లోంచి ఈ జంతువులు బయటికి రావడం జరుగుతుంది. బయటికొచ్చి శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరుకైతే నల్లమల నుంచి బయటకొచ్చేసి పంట పొలాలన్నీ తొక్కేయడం, నాశనం చేసేయడం, అడ్డం వచ్చినోళ్ళని చంపేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అయితే గత ప్రభుత్వాలు 14-19 వరకు కావచ్చు, 19-24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు తూతూ మంత్రంగా, అంటే ఏనుగు వచ్చింది ఏరియాలో జాగ్రత్త పడండి అని చెప్పేస్తున్నారు తప్ప వాటి యొక్క సమూల సొల్యూషన్ ఏంటి? వాటి అసలు రాకుండా ఏం చేయాలి? ఏ రకమైన ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఏం చేయాలనే దాని గురించి ఎక్కడా పట్టించుకోవాలా. కేవలం వదిలేశారు గాల్లో. జస్ట్ అట్లా చెప్పేసి ఎవరైనా చచ్చిపోతే మొక్కుబడిగా వాళ్ళకి డబ్బులిచ్చేయడం. ఈ రకమైనటువంటి సిట్యుయేషన్స్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా రావడంతో ఆయన ఒక అంశం మీద దృష్టి పెట్టారు. అదేంటంటే ఈ జంతువులు నాశనం చేస్తుంటే ప్రజలకు నష్టం. దాంతో పాటు జంతువులు తమ మీదకి రాకుండా కరెంట్ పెడుతున్నారు రైతులు. ఈ ఫెన్సింగ్ చుట్టూ పెడుతున్నారు. అండ్ ఇళ్ల చుట్టూ కూడా కొంతమంది పెట్టుకునే పరిస్థితి ఉంది. సో అది ఇంకా ఇల్లీగల్, చాలా డేంజర్ కూడా. ఒక ఏనుగుని కావచ్చు, ఒక పులిని కావచ్చు, ఆ రకంగా కరెంట్ పెట్టి చంపేయడం, వాటి కోసం పెడుతున్నారు. అవి చచ్చిపోతున్నాయి. వాటితో పాటు చిన్న చిన్న జంతువులు వస్తాయి కదా, కుందేళ్ళని లేకపోతే మిగతా మిగతా జంతువులు, చిన్న చిన్న ఎలుగుబంట్లు, అవి కూడా రావటం, కరెంట్ తగిలి చచ్చిపోతున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే మ్యాన్ వెర్సెస్ హ్యూమన్, సారీ, యానిమల్ వెర్సెస్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ దిగినట్టుగా తెలుస్తోంది. మరి ఇంప్లిమెంటేషన్ ఎంత సీరియస్ గా ఉంటుంది, ఆయన ఎంత సీరియస్ గా చేస్తారో మనకు తెలియదు. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే దీనికోసం కుంకి ఏనుగుల్ని తీసుకొస్తున్నారు. కుంకి ఏనుగులు అంటే ఏంటి? కుంకి ఏనుగులు అంటే కర్ణాటక అడవుల్లో ఉండేటువంటి ఏనుగులు, ఈ అడవుల్లో ఉండే ఏనుగులు బయటికి తీసుకొచ్చి ఓన్లీ మగ ఏనుగులు మాత్రం ఎంచుకుంటారు. ఒంటరిగా తిరిగే మగ ఏనుగులు. జంతువులు, ఏనుగులు ఎప్పుడు కూడా జంటలు జంటలుగా పిల్లలతో తిరుగుతాయి, లేదా మగ ఏనుగులు ఒంటరిగా తిరుగుతాయి. ఇది బేసిక్ గా ఎలిఫెంట్స్ లో ఉండేటువంటి కైండ్ ఆఫ్ నేచర్. సో వాటిలో మగ ఏనుగుల్ని తీసుకొచ్చి వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఏమని? ఒక ఏనుగు ఎదురుపడినప్పుడు ఈ ఏనుగు యొక్క సామర్థ్యం గాని, పరాభవం గాని చూసి అవతల ఏనుగు పడిపోయేలాగా వీటికి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు. వాటిని కుంకి ఏనుగులు అంటారు. మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి గానీ, ఒకటో రెండో ఉన్నాయి. గణేష్ ఇంకో దాని పేరేదో ఉంది.
కొన్నే ఉన్నాయి. సో, అందువల్ల ఏంటంటే ఒక పక్క ప్రజలకి ఈ రకంగా ఫెన్సింగ్‌లో కరెంట్ అది పెట్టకూడదు అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే స్వయంగా నేనే వెళ్లి అధికారులను కన్విన్స్ చేసి ప్రజలతో కూడా మాట్లాడి ఈ రకమైనవన్నీ తీయించేస్తాను. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా చూసుకుంటానన్నారు ఒకటి. రెండోది కుంకి ఏనుగుల్ని పిలిపించిన తర్వాత ఏమవుతదంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు విత్ పిల్లల గుంపు తప్పిపోయిందయితే, లేదా ఒక ఒంటరిది ఆడ ఏనుగు వస్తున్నప్పుడు, అక్కడ కుంకి ఏనుగు గనక ఉంటే, ఆ ట్రైన్డ్ ఏనుగు ఉంటే, అంటే సెక్షువల్ అట్రాక్షన్ కూడా ఉంటది కదా! జంతువుల మధ్య. అది జరగకుండా ఈ కుంకి ఏనుగు అట్రాక్టివ్ అవ్వకుండా దాన్ని తరమగలిగేటువంటి కెపాసిటీతో వీటిని ట్రైన్ చేస్తారు. అట్లాగే గుంపుగా వచ్చినటువంటి ఏనుగులను కూడా తరమగలిగే కెపాసిటీతో కుంకి ఏనుగుని ప్రిపేర్ చేస్తారు. అన్నిటికి మించి అవతల నుంచి సింగిల్ మేల్ మదగజం, ఇటు నుంచి కుంకి ఏనుగు ఉన్నప్పుడు అసలు భారీ ఎత్తున ఫైట్ జరుగుద్ది. బట్ స్టిల్ అప్పటికి కూడా కుంకి ఏనుగు వాటిని తరిమి కొట్టగలిగే కెపాసిటీని, అంటే భారీ విధ్వంసం జరగకుండా వాటిలో వాటికి కూడా దెబ్బలు తగిలే వైలెన్స్ కాకుండా వాటిని చాలా పర్ఫెక్ట్ గా ట్రైన్ అప్ చేసి ఉంటారు ఓవర్ ద ఇయర్స్, డెకేడ్స్ నుంచి. వాడు పుట్టిన దగ్గర నుంచి చేస్తారు కొన్నిటినైతే మగపిల్లల్ని ఎంచుకుని చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత. సో ఈ కుంకి ఏనుగుల్ని పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి తెప్పిస్తున్నారు చిత్తూరు జిల్లా కోసం. కౌండిన్య అడవులకు సంబంధించి ఈ కౌండిన్య అడవుల్లోని ననియాల సంరక్షణ కేంద్రంలో వీటిని ఉంచారు. ఇవి ఆల్రెడీ వచ్చాయి. సో వీటి మీద పవన్ కళ్యాణ్ స్వయంగా బాధ్యత తీసుకొని ఈ రకమైన పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అటువంటి కాన్సెప్ట్‌లో ఈ కుంకి ఏనుగులే గనక శాశ్వత పరిష్కారం చూపిస్తాయి అనేసి తన దగ్గరున్న అధికారుల నుంచి సలహా రావడంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా వాటిని తెప్పిస్తున్నారు. తెప్పించి ఏదైతే ఒక పక్క, అంటే పవన్ కళ్యాణ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేదో మనకు తెలీదు గానీ, ఒక పక్క ఇలా చేస్తూనే అవతల పక్క నుంచి అడవుల యొక్క సాంద్రతను గనక మనం పెంచుకోగలిగితే, తద్వారా అవి గూడా పులులనండి, ఎలుగుబంట్లు లాంటి చిన్న కుందేలు, ఒక చిన్న పాము దగ్గర నుంచి ఏది గూడా బయటికి రాకూడదు కాబట్టి, అడవి సంపద అడవికే ఉండాలి. అడవిలో జంతువులు ఫ్రీగా బతకగలగాలి. వాటికి తగ్గట్టు వాటర్ ఉండాలి. వీటి మీద కూడా ఆయన కాన్సంట్రేషన్ చేస్తే బావుంటది. అప్పటికి అవి ఎప్పటికి బయటికి రాకుండా ఉండే సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి.